హాయ్ అందరికీ. నేను మీ తెలంగాణ అమ్మాయి. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? మేమైతే మంచిగానే ఉన్నాం. ఈరోజైతే పక్కా ముస్లిం టైపు బిర్యానీ అయితే చేసిన. మా పక్కన అక్క ఉండే. ఇక ఆమెను అడిగి అయితే చేసినానమాట. ఎంత మంచిగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎట్లా చేయాలనేది వీడియోని లాస్ట్ వరకు చూడండి, చెప్తాను నేను. ఓకేనా? ముందుగా అయితే ఒక 3 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోవాలి. ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాక గ్యాస్ వెలిగించి ఒక కడాయి అయితే పెట్టుకొని ఇక ఒక 3 చెంచాల వరకు నూనె వేసుకొని ఉల్లిపాయలను బాగా వేయించుకోవాలన్నమాట. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు. మొన్న రంజాన్ రోజు అక్క వాళ్ళు చేసిరన్నమాట. వాళ్ళ ఇంట్లో నుంచి మంచి స్మెల్ వచ్చింది. సో అందుకని నేను అక్కని అడిగితే ఇవన్నీ చెప్పిందనమాట. ఇక అందుకనే నేను కూడా అట్లా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా. ఇక ఫ్రై చేసుకున్న ఆనియన్ మొత్తం ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఈ బిర్యానీకి చికెన్ కొట్టి బాబు అంటే చిన్న చిన్న ముక్కలు కొట్టిండనమాట. పెద్దగా కొడితే ఇంకా మస్తు వచ్చనమాట. చిన్న చిన్నగా కొట్టిండు. ఇక చికెన్ని కడిగి అయితే పక్కన పెట్టేసుకున్నా. ఇక కొత్తిమీర పుదీనా అన్నీ కట్ చేసుకొని ఒక 5 లేకపోతే 6 పచ్చిమిర్చిని ఇట్లా పొడువుగా కట్ చేసి ఇక అన్నీ పక్కన పెట్టేసుకోవాలన్నమాట. బిర్యానీకి ముక్కలు పెద్దగా ఉంటే బాగుంటుంది, కాకపోతే చిన్న కట్ చేసిండు. పర్లేదు, ఎట్లా ఉన్నా మనకు బిర్యానీ కావాలి, ఇట్లా కట్ చేసింది కాదు. ఇక ఇవన్నీ కడిగి పక్కన పెట్టుకున్నాం. మనం చికెన్ ఆల్రెడీ కడిగి పక్కన పెట్టుకున్నాం కదా. ఇక ఇందులో ఏమేమి వేయాలనేది చెప్తా. 1 కప్పు పెరుగు మొత్తం వేసుకున్నాక దీంట్లోనే అన్ని మసాలాలు ఉంటాయి కదా, చెక్క, లవంగ, ఇలాచి, అదే బిర్యానీ ఆకు అన్నీ కలిపి వేసుకోవాలన్నమాట. పైనుంచి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇక రుచికి సరిపడా ఉప్పు, నేనైతే ఇక్కడ 2 చెంచాలు వేసిన ఉప్పు. ఇక 2 చెంచాల వరకు కారం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినాలనుకుంటే తక్కువ. ఇక ధనియాల పౌడర్, ఇవన్నీ నేను ఇంట్లో చేసిన మసాలా పౌడర్లేనమాట, బయట కొన్నవి కాదు. ఇది గరం మసాలా పౌడర్ కొంచెమే వేసిన, అది చాలా ఘాటుగా ఉంటుంది. ఇంకా చికెన్ మసాలా, ఇక ముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కొంచెం పసుపు, ఇక మెయిన్ అల్లం వెల్లిపాయ అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకుంటేనేమో మస్తు ఉంటుంది. ఇక లేదంటే ఇక ఇంట్లో ఉన్నదే వేసుకోండి. ఇక దీన్ని బాగా కలుపుకోవాలి. ఒకసారి కలిపినాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, ఇక అదే నూనెని మళ్ళీ ఇందులో వేసుకోవాలన్నమాట. ఇంకా పైనుంచి ఇంకొక 2 చెంచాలు ఎక్కువ నూనె వేసుకున్నాను నేను. ఇంకా అంతా ఒకసారి కలుపుకున్నాక నిమ్మకాయ పిండుకొని ఒక పెద్దది మళ్ళీ ఒకసారి కలిపి దీన్ని పక్కన పెట్టేసేయాలి. బాగా కలుపుకోవాలి నిమ్మకాయ పిండిన తర్వాత. ఇంకా ఇది మొత్తం మీ దగ్గర ఫ్రిడ్జ్ ఉంటే కనుక అర్ధగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్ లేకపోతే కనుక బయట 1 గంట వరకు పెట్టుకోండి. కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ మసాలాలు మొత్తం చికెన్కి బాగా అంటాలి కదా, అప్పుడే మస్తు ఉంటుంది కదా చికెన్ ముక్క కూడా. సో అట్లా అన్నమాట. ఇక ఇదైతే నేను పక్కన పెట్టేస్తున్నాయి. ఇక బాస్మతి బియ్యం తీసుకొని వచ్చినామన్నమాట 1 కిలో. కట్ చేద్దామంటే ఎక్కడ కత్తెర కనిపిస్తలేదు, అదేమో వస్తూనే లేదు. అందుకే ఇక నోటితోనే తీసేసిన, ఏమనుకోకండి. ఇక ఒక గ్లాస్ తీసుకొని ఒక గిన్నె తీసుకొని కొలిచి పోసుకున్నాను అనమాట. ఎన్ని గ్లాసులు పోసుకోవాలి ఏందని. ఇక నేను ఒక 3 గ్లాసుల వరకు పోసుకున్నా. దీన్ని కూడా ముందుగానే నానబెట్టేసి పెట్టుకుంటే బియ్యాన్ని అర్ధగంట తొందరగా ఉడికిపోతుంది అనమాట రైస్. ఇక అర్ధగంట తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని కొంచెం నూనె, మళ్ళీ కొన్ని మసాలాలు వేసుకొని, బిర్యానీ ఆకు వేసుకొని, కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఎసరు పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఒక పొయ్యి మీద ఎసరు పెట్టుకున్నాక ఇంకొక పొయ్యి మీద చికెన్ని కూడా ఉడికించుకోవాలి. చికెన్ ఉడికితేనే బాగుంటుంది, లేకపోతే బాగుండదు, అంత పచ్చి వాసన వస్తుంది. ఇక్కడ ఎసరు కాగే వరకు ఇక్కడ చికెన్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఎసర్లో బియ్యం వేసుకున్నాం అనుకోండి, 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఎందుకంటే మనం అర్ధగంట ముందు నానబెట్టేసినాం కదా, అందుకనే తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. ఇక బియ్యం మొత్తం వేసుకున్నాక ఒక 5 నిమిషాలకి ఇక ఎట్లా ఉడికిందా లేదా అని చూసుకోవాలి. ఒక 80% ఉడికితే సరిపోతుంది. అంటే 80% అంటే మళ్ళీ ఎట్లా అని అనుకోగలరు. ఇక్కడ నేను చూపిస్తా చూడండి. ఇక ఒక మెతుకుని తీసుకొని మనం కొంచెం ఇట్లా నొక్కితే అది అనేది ఇట్లా ఉండాలి. ఇప్పుడు అన్నం ఉడికినట్టు. దీన్ని ఒక జాలీలో వంపేసుకుందాం వాటర్ మొత్తం పోయిన తర్వాత. ఇప్పుడు మిగిలిపోయిన అన్నం మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ ఉంది కదా, దాంట్లో వేసుకొని మొత్తం సమానంగా అనుకోవాలన్నమాట. ఇట్లా అనుకున్నాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, అవి వేసుకున్న తర్వాత ఇంకోటి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పైన కొంచెం కొంచెం వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకున్నాక కొత్తిమీర, పుదీనా, మళ్ళా సగం నిమ్మకాయని కూడా పైనుంచి పిండేసుకోవాలన్నమాట.
పిండేసుకొని ఫుడ్ కలర్ మీకు అవసరం అయితేనే వేసుకోండి, లేకపోతే లేదు. ఇక్కడ మా పిల్లలు బిర్యానీ చేసినప్పుడు ఫుడ్ కలరు అంటే హోటల్లో బిర్యానీ ఎట్లుంటుంది ఇప్పుడు కలర్గా ఉంటుంది కదా. సో మనదెందుకు కలర్ లేదని అడుగుతారనమాట మా పిల్లలు, చాలా తెలివిగలలు. అందుకని కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నా. ఈ నెయ్యి అనేది మేము ఊరికెంచి తెచ్చిన నెయ్యి అన్నమాట. అందుకనే అది కొంచెం గడ్డగా ఉంది. అందుకే అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అట్లా వదిలేస్తున్నాను అనమాట. ఇక నెయ్యి వేసుకున్నాక మళ్ళీ గ్యాస్ పైన పెట్టుకొని ఇట్లా నిండగా ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని మూత పెట్టేసుకోవాలి. దీని మంటని ఇట్లా సిమ్లో పెట్టేసుకొని ఎగ్జాక్ట్లీ ఒక 15 నిమిషాల వరకు అయితే సిమ్లోనే ఉడికించుకోవాలన్నమాట. ఇక ఇది దింపి వాసన చూసేటప్పుడు ఎంత మంచి వాసన వస్తుందంటే అబ్బా, ఇక మా పిల్లలైతే అస్సలు ఆగుతలేరు అనమాట. తొందరగా అంటారు. నిజంగానే చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. ఇక దీన్ని మొత్తం ఒక గిన్నెలోకి వేసేసినాము. ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంది. మీరు కూడా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లొచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి, సరేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఇప్పుడు నేను వీడియో అయితే ఆపేస్తున్నా, ఎందుకంటే తినాలన్నమాట. ఫుల్గా ఆకలి అవుతుంది నాకు కూడా. ఎంత టేస్ట్ ఉందంటే అబ్బబ్బబ్బా, ఇక చెప్పలేమనుకోండి. ఒకసారి మీరు ట్రై చేయండి, ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ మరి.